అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తూచ్ భోగాపురం నాదే మీది కాదు, క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అంశం పైన ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భోగాపురమే కాదు, కియా మోటార్స్ నుంచి దగ్గర మొదలు పెడితే రాష్ట్రంలో ఏ శంకుస్థాపన జరిగినా, ఏది జరిగినా, ఎక్కడ ఏ అభివృద్ధి పనులు జరిగినా తూచ్ ఇదంతా కూటమిది కాదు, నాదే క్రెడిట్ అని చెప్పేసి చాలాసార్లు వైసీపీ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కూడా మనం అందరం చూసాం. మరి మరొక్కసారి క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారా లేదా అనేటువంటి అంశం పైన ఈరోజు మనము విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. దేనిపైన? అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి మీరు భూములు ఇస్తే ఇది కుంభకోణాలు చేస్తారు, కమిషన్లు తీసుకుంటారు, ఇదంతా ఒక స్కామ్ అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారే 2015లో ఆయన ఆరోపించడం జరిగింది బహిరంగ వేదిక పైన అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇది ఒకసారి ప్రజలందరూ రీకాల్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి 2015లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు ఆగస్టు 1వ తారీఖున ఇదంతా నాదే అని చెప్పేసి క్రెడిట్ చోరీ డిజార్డర్కి సిద్ధమవుతుందా వైసీపీ సోషల్ మీడియా అంటే ఎస్ అనే పదాలు వినపడతా ఉన్నాయి. మరి ఇంతకు భోగాపురం యొక్క వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయాలపైన మనం లోతుగా వెళ్ళినట్లయితే ఒకసారి 2015 ఫిబ్రవరి 19వ తారీఖున బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్ట్ పైన నాటి సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మొదటగా స్టార్ట్ అయింది. మరి 2015 ఫిబ్రవరి 25వ తారీఖున జీవో నెంబర్ 63 జారీ చేసి ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రత్యేక సంస్థ ఎస్పీవి ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు గారే. మరి 7/10/2015 అనగా 2015 అక్టోబర్ 7వ తారీఖున జీవో నెంబర్ 20 జారీ చైర్మన్ సహా కీలక అధికారులను కూడా నియమించిండేది చంద్రబాబు గారే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే 2015 అక్టోబర్ 14వ తారీఖున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా డాక్టర్ ఎం వెంకటేశ్వర్లను కూడా నియమించినది చంద్రబాబు గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 254 జారీ చేసింది కూడా చంద్రబాబు గారు అని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇక తర్వాత 2016 సంవత్సరము జనవరి 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నుంచి సైట్ క్లియరెన్స్ తెచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారికి దక్కుతుందని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే అదే 2016 జూన్ 9వ తారీఖున భూములు ఇచ్చినటువంటి రైతులు నష్టపోకూడదనేటువంటి ఉద్దేశంతో జీవో నెంబర్ 64 జారీ చేసి అత్యధిక నష్టపరిహార ప్యాకేజీ ప్రకటించింది కూడా చంద్రబాబు గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే 2016 అక్టోబర్ 7వ తారీఖున కేంద్ర ప్రభుత్వము ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ను కూడా చంద్రబాబు గారే తెప్పియడం జరిగింది. ఇది కూడా నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. 2017 మార్చి 10వ తారీఖున జీవో నెంబర్ 39/76 ద్వారా స్టీరింగ్ కమిటీ, నెగోషియేషన్ కమిటీలను ఏర్పాటు చేసి పనులను మరింత వేగం తీసుకువచ్చింది కూడా చంద్రబాబు గారు అని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఏ ప్రాజెక్టుకైనా కీలకమైనటువంటి అనుమతులు ఏంటి అంటే పర్యావరణ అనుమతులు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలాంటి పర్యావరణ అనుమతులు కూడా ఆనాడు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి యొక్క సహకారంతో ఆనాడు చంద్రబాబు గారు కూడా ఈ పర్యావరణ అనుమతులు కూడా తెచ్చిండేది ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. మరి 2017 ఆగస్టు 14వ తారీఖున కేంద్ర పర్యావరణ శాఖ అధికారికంగా అంటే క్లియరెన్స్ లెటర్ జారీ చేసింది. ఇది కూడా చంద్రబాబు గారి కృషి వల్లే జరిగింది చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంత చేసినటువంటి చంద్రబాబు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసినది కూడా చంద్రబాబు గారు అని చెప్పేసి ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ డిజార్డర్కి ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. నారా లోకేష్ గారు పలు వేదికలపైన పలు బహిరంగ సభల్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం వస్తూ ఉంది. మరి ఒకప్పుడు భోగాపురంను వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు ఆ భోగాపురం నాదే అని చెప్పడానికి అంటే ఆ సోషల్ మీడియాలో ఆల్రెడీ నరేటివ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నిస్సిగ్గుగా ఆ క్రెడిట్ కూడా నాదే అని చెప్పేసి తీసుకుంటున్నారు అంటే ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అతి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే
ఇంకా వైఎస్ఆర్సీపీ మాయలో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు నమ్మి ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, నేను పైన చాలా డేట్లతో సహా జీవో నెంబర్లతో సహా భోగాపురం యొక్క వాస్తవాలు ఏంటి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అవాస్తవాలు ఏంటి మీ ముందర ఉంచే ప్రయత్నం ఖచ్చితంగా చేశాను. మరి దీంట్లో అన్ని వాస్తవాలు నేను జీవో నెంబర్లు మరి అదేవిధంగా డేట్లతో సహా చెప్పడం జరిగింది. ఒకవేళ దీంట్లో అవాస్తవాలు ఎవరైనా ఉంది అని నిరూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళతో నేను డిబేట్ చేయడానికి కూడా రెడీ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం.